ఇక దూకుడే అట, స్పీడ్ పెంచే దిశగా ప్రభుత్వం అడుగులట. సో 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోతున్నది, ఇంకా మిగిలింది 2 ఏళ్ళే. లాస్ట్ 1 ఇయర్ అంతా ఎలక్షన్ సీజనే ఉంటుంది. కాబట్టి మనకున్న సమయం జస్ట్ 1.5 ఇయరే. కాబట్టి ఇక మనం దూకుడు పెంచాలి, ప్రజలను ఇంకా దగ్గర చేసుకోవాలి. ప్రజలను ఎంత దగ్గర చేసుకోవాలి అని మీరు అనుకోబోతున్నారో, ఇప్పటికే ప్రజలకి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు మీరు. ప్రజలు మిమ్మల్ని ఊరవతలకి నెట్టేసారు. ఇప్పుడు ఊరవతలకి మీరు నెట్టేసారు, మిమ్మల్ని కూడా జనం నెట్టేసారు. ఇప్పుడు మీరు ప్రజలకి దగ్గర కావడం అన్నది ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద టాస్క్. ఇప్పుడు మీరు ఎలక్షన్లకి ముందు అధికారంలోకి రావడానికి ఎంత ప్రయత్నం చేశారో అందుకు 10 రెట్ల ప్రయత్నాలు చేయాలి. అబద్ధాలు ఆడితేనో, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తేనో, ఇంకా ప్రజల్ని మాయ చేయాలనుకుంటేనో మీరు మళ్ళీ ప్రజలకు దగ్గర కాలేరు. ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చాలి. ఓన్లీ మేము అంటున్నది 6 గ్యారంటీలో లేకపోతే 420 హామీలు, ఈ హామీల గురించి కాదు. అసలు తెలంగాణలో అధికారంలోకి వస్తే 10 ఏళ్ల విధ్వంసం తర్వాత మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, ఏం మార్పు వస్తుందని అన్నారో ఆ మార్పు చూపించే ప్రయత్నం చేయండి. మీకు రివైవ్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 20-30% అయినా మీరు రివైవ్ చేసుకోవడానికి కొంత అవకాశం ఉన్నది. 100% మీకు మీ జన్మలో కాదు, కానీ అది వదిలేయండి, 90% కూడా కాదు, కానీ అట్లీస్ట్ ఒక 20-30% అయినా మీరు రివైవ్ చేసుకోవడానికి కొంత అవకాశం ఉంది ఇంకొక 1 ఇయర్ పాటు.